కాశీబుగ్గ తొక్కిసలాట్ల మృతి చెందిన 9 మంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున వైసీపీ నాయకులు చెక్కులు అందజేశారు. సోంపేట మండలం టెంకిలి గ్రామానికి చెందిన నిఖిల్ తల్లిదండ్రులకు వైసీపీ పార్టీ తరపున 2 లక్షల రూపాయలు అందజేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షలు మాత్రమే ఇచ్చిందని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ రామారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ సొంత డబ్బులు ఇంకో 2 లక్షలు మీకు ఇచ్చారు, తీసుకెళ్ళి ఏమన్నా జరిగింది. కారణం ఏంటో మీ అందరికీ తెలుసును. మొన్న జరిగినటువంటి విషాదకరమైనటువంటి ఘటనలో మన గ్రామం నుంచి ఒక బాలుడు చనిపోయాడు. చాలా దురదృష్టకరం, మోస్ట్ ప్యాథటిక్ ఇన్సిడెంట్. ఆ బాలుడికి సీఎం గారు ఆయన సొంత డబ్బులు 2 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పంపించినటువంటి చెక్కుని ఈనాడు ఇక్కడ వాళ్ళకి ఇచ్చి, అంటే చనిపోయినటువంటి వారిని మేము తేలాం, కానీ బతికున్నటువంటి వాళ్ళకి ఓదార్పుగా ఎంతో కొంత ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈ అఖిల్ అన్నటువంటి కుర్రాడు నిఖిల్ అన్నటువంటి కుర్రాడికి మా సానుభూతిని తెలియచేస్తూ మేము ఆ చెక్కుని ఇవ్వడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది. కోవిల్ దర్శనంలో మరి చనిపోయినటువంటి నిఖిల్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మా ప్రీతమ నాయకులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బుల నుంచి 2 లక్షల రూపాయలు వీరికి సహాయం చేసే దిశగా కుటుంబానికి, చనిపోయినటువంటి మనిషిని తీసుకురాలేకపోయినా మా పార్టీ తరఫున అతనికి అండదండగా ఉంటుంది ఆ కుటుంబానికి అనే విషయం తెలియజెప్పే దిశగా జిల్లా ముఖ్య నాయకులందరూ కలిసి గౌరవ పెద్దలు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారి ఆధ్వర్యంలో మేమందరం రావడం జరిగింది. మరి అలాగే ఇక్కడ స్థానిక నాయకులు విజయమ్మ గారు కానీ, రామారావు గారు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, జడ్పీటీసీ దాస్ గారు, మొత్తం జడ్పీటీసీ అందరూ కూడా ఈ ఇచ్చాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హాజరయ్యారు. వారి కుటుంబానికి ప్రగాఢమైన సంతాపం మేము తెలియజేస్తున్నాం. ఇంకా మొన్నను చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 15 లక్ష